చూడండి, చింత చిగురండి ఇది. ఇలా ఒక్కొక్క మనం కోసి ఇవంతా కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజులకు ఒక్కొక్కసారి చింత చిగురు వస్తూనే ఉంటుందండి. నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చింత చిగురు కోస్తాను అనమాట. అన్ సీజన్లో కూడా మనము చింత చిగురు సామాన్యంగా వేసవిలో వస్తుంది. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత నేచర్గా వచ్చేది ఇది. మనము కట్టే అందుకని ఇది పెంచిందండి. ఇలా రెండు టబ్బుల్లో పెంచుకున్నాను. ఇలా చిగురు చక్కటి లేతగా బాగుంటుందండి. చిగురు అయితే చింత చిగురు. ఇవంతా మనం ప్రూనింగ్ చేసేస్తే చెట్టుకు ఇది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పూత వస్తుంది, చిగురు వస్తుందండి. ఇలా మనం తోడుకున్నామంటే మళ్ళీ 15 రోజులకు ఒకసారి చిగురు వస్తుంది అనమాట. మళ్ళీ చింత చిగురు ఇలా వాడుకోవచ్చండి. మనం చింత చెట్టు నాటి పెద్ద వృక్షం ఇది పెద్ద వృక్షం అవుతుంది కదండి. అందుకని చింతకాయలు అవసరం లేదు, మన చింత చిగురు చాలు. అందుకని టబ్బులో వేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఇలా ఈ చిన్న టబ్బులోనే అండి జామ మొక్క ఇంతే అండి. చూడండి ఎన్ని కాసినాయో పిందెలు. ఇదిగో ఇది ఇక్కడ కూడా, ఇక్కడ ఇవంతా ఉన్నాయండి. ఇవి బాగా పిందెలు కాసినాయి. ఇప్పుడు పూత దశ నుంచి పిందె దశకు వచ్చింది. చక్కగా కాస్తున్నాయి. ఇంతే అండి చెట్టు ఇది. ఇందులో బాగా పెద్దగా కాసి బాగా చాలా రుచిగా ఉంటుంది. ఇది అలహాబాద్ సఫేద్ అన్నమాట. ఇక చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఇలా చెట్టు నిండుగా వచ్చిందండి. పిందెలు వచ్చినాయి ఇప్పుడు బాగా. చూడండి, ఇదిగో చూడండి, ఇలా చెట్టు నిండుకు పిందెలు వచ్చినాయి. బాగా పెద్దగా కాసి పెద్ద సైజులో వస్తుందండి. అలహాబాద్ సఫేద ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి జామకాయ. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి.